పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గం మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన తీరు అత్యంత దురదృష్టకరం. ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ కనీసం ఒక్కరోజైనా ఆ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడారని ఆమె అన్నారు. ఇప్పటికైనా బాలకృష్ణ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని, వైఎస్ఆర్సీపీ నాయకులకు క్షమాపణ చెప్పాలని ఆమె అన్నారు. వాళ్ళని అవమానించేశారు అని ఏదైతే మీరు చెప్పినటువంటి అబద్దాలు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో అదంతా తప్పు అని చెప్పి ఈరోజు చిరంజీవి గారి లెటర్ ద్వారాగా తేట తెల్లమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడూ కూడా అబండాలు వేయడం, అబద్దాలు ఆడమే పరిపాటిగా పెట్టుకున్నటువంటి ఈ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చిరంజీవి గారు లెటర్ రూపంలో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చాలా సాదరంగా ఆహ్వానించారు, మా సమస్యలు పరిష్కరించారు. ఆ రోజు మీటింగ్ సందర్భంగా సమస్యల పరిష్కారంలో భాగంగానే నా సినిమా టికెట్ల రేట్లు, బాలకృష్ణ సినిమా టికెట్ల రేట్లు కూడా పెరిగాయన్న సందర్భం కూడా ఆయన అందులో రాయడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. శాసనసభ అనేది ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలా, అంతేగాని సభలో లేనటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, దూషిస్తూ, హేళనగా మాట్లాడడానికి కాదు మీరు శాసనసభలో ఉన్నది. ఇప్పటికైనా ఆ శాసనసభని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మార్చండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టడం 2014 నుంచి 2019 వరకు చేసింది అదే, ఇప్పుడు చేస్తున్నది అదే. జగన్మోహన్ రెడ్డి గారు జపం చేయడం తప్ప మీకు ఏమీ చేత కాదు. ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలా. ఎందుకనంటే ఇంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడడం పద్ధతి కాదు.